సో ఈ మధ్య కాలంలో చాలా మంచిగా ఏంటి క్యాంపెయిన్‌ని కూడా ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తూ, ఇంత జోవియల్‌గా క్యాంపెయిన్ చేయొచ్చా అనేది మీ వీడియోస్ చూసాక మాకు అర్థమైంది. ఏంటి ఆ క్యాంపెయినింగ్ కథేంటి? ఆ స్టోరీస్? ఆ! అంటే ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి హ్మ్. నేను చేశాను హ్మ్. అది ఇగో. హ్మ్. ఇప్పుడు నేను చెప్పాననుకోండి. హ్మ్. జనసేనకండి పిఠాపురం తాలూకా అండి. మనం ఏం చేసామండి అది చెప్పడం వేరు. ఆ! అది దట్ ఈస్ ఈగో. హ్మ్. రెండోది ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చారండి. హ్మ్. అంటే ఏదో అప్పుడు పురాణాలు వింటాం కదా! హ్మ్. ఉడత సహాయం అంటామే. యెస్. ఉడత సహాయం లాంటిది. ఆ సహాయం మనం ఒక అవకాశం. యెస్. బాధ్యత. నేను కూడా ఆయన సక్సెస్‌లో ఒక భాగం. ఒక అణువంత భాగాన్ని తీసుకున్నాను. ఇచ్చారు. యెస్. తీసుకున్నాను అని అనుకుంటే ఇచ్చారు. హ్మ్. ఆ సక్సెస్‌కి ఒక అవకాశంగా నాకొక అణువంత అవకాశం ఇచ్చారు అని చెప్పడం ధర్మం. హ్మ్. సో దట్ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ అవర్ ఈగో అనమాట. కదా! ఒక అవకాశం. చాలా చక్కగా కానీ మంచి బా మంచి చేశాం. హ్మ్. అంటే యెస్ మనం చేశాం అన్నట్టుగా ఎండనక వాననక మంచి అసలు కాళ్ళు ఎప్పుడూ చూడలేదనుకుంటా ఇలాంటి క్యాంపెయిన్స్ అంటే ఒక హ్మ్. ఇండస్ట్రీ మొత్తం కదిలింది అని చెప్పుకోవచ్చు. అంటే హ్మ్. ఇండస్ట్రీలో హ్మ్. హ్మ్. వెండితెర, బుల్లితెర. అంటే దానికి ప్రధాన కారణం నాగబాబు గారండి. హ్మ్. ఇప్పుడే కాదు నాగబాబు పీఆర్‌పీ టైంలో కూడా హ్మ్. గ్రౌండ్ లెవెల్‌కి వెళ్ళిపోయి కింద అడుగు నుంచి ఇట్లా లేపుకొని వచ్చారు ఆయన. ఆ! పైపైన చెప్పడం వేరు, పైపైన చేయడం పునాది. వేరు. మా ప్రచారం అనేది నాగబాబులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, కిందకి వెళ్ళిపోయి మొత్తం కింద బేస్ గట్టిగా బేస్‌మెంట్. బేస్‌మెంట్‌కి వెళ్ళిపోయి చేశారండి. అప్పుడు హ్మ్. పీఆర్‌పీ టైంలో కూడా. నెక్స్ట్ బెస్ట్ అంటే జనసేన టైం. హ్మ్. అల్టిమేట్ ఆయన ఆహ్, ఆ ప్రేమ జనాల్ని పిలిచే విధానము, హక్కుని చేర్చుకునే విధానము దీనికే ఎక్కువ మంది ఈల్డ్ అవుతారండి. హ్మ్. ఏమి ఆశించకుండా నాగబాబు పిలిచారండి. వెళ్ళాలండి మనం. షూటింగ్‌లను పక్కన పెట్టేద్దామండి. నాగబాబు గారు పిలిచారండి. వెళ్ళిపోవాలండి అని వచ్చేసినటువంటి వాళ్ళే తప్ప, హ్మ్. పిలవకపోయినా నాగబాబు గారు ఉన్నారండి అక్కడ పిఠాపురంలో మనం వెళ్ళాలండి అని వచ్చినటువంటి వాళ్ళే తప్ప, హ్మ్. అటువంటి మోటివేషను నాగబాబు గారి దగ్గర ఉంటుందండి. హ్మ్. సో, ఆయన మోటివేషను వెరీ స్ట్రాంగ్. దాంతో మేమందరం కూడా సిన్సియర్‌గా హ్మ్. మనసు పెట్టి ఎండలో మలమల మాడిపోతున్న ఎండలో, కాళ్ళు కాలుతున్న ఎండ తగిలి కొడుతున్నా పీక్ కూడా సమ్మర్ గదా! అసలు ఏ ఇల్లు విడిచిపెట్టకుండా హ్మ్. తిరిగామండి. నిజంగా బంగారండి పిఠాపురం ప్రజానీకం కూడా హ్మ్. గోల్డ్ అండి. హ్మ్. ప్రతి ఇంటికి వెళ్ళగానే ఎంత ప్రేమగానో రిసీవ్ చేసుకునేవాళ్ళు. హ్మ్. అది శ్రమగా అనిపించలేదండి. హ్మ్. మామూలుగా అయితే శ్రమ అనిపిస్తుంది కదా! ఎండ యెస్. యెస్. ఏందిరా బాబు అని అనుకుంటాం కదా! అది కాదు. వాట్ ఏ లవ్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద పీపుల్. హ్మ్. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర మనం పొందేటటువంటి ప్రేమ, ఆప్యాయతలు అనేటటువంటి మరపురానిటువంటి, కొన్ని మర్చిపోలేనటువంటివి. చూసాం మేము సోషల్ ఆ! మీడియాస్‌లో వాటిలో మంచినీళ్ళు ఇవ్వడము, అసలు మజ్జిగలు ఇవ్వడము, లవ్లీ అండి. లవ్లీ అండి. అందులో ఇన్వైట్ చేసే ఆ విధానం. తర్వాత నేను ఇచ్చిన చిన్న ఇంటర్వ్యూ కూడా ఇట్ హాస్ బికమ్ వెరీ వైరల్ అండి. చాలా యెస్. బాగా వైరల్ అయింది అది. అంటే అది మనసు పెట్టి చెప్పింది. అంటే యాహ్! కల్పించి చెప్పుకోవడం వేరు. అది ప్రభావితం మనుషులను చేయదండి. గుండెలో నుంచి వచ్చే మాటకి శక్తి ఎక్కువ ఉంటుంది. యాహ్! సో, అలాగా కళ్యాణ్ బాబు గురించి చెప్పినటువంటి మాటల్లో అసలు పిఠాపురం వాళ్ళు చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యం అండి. ఆయన ఇక్కడి దాకా వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం అనేది. అది వాళ్ళ అదృష్టం అండి అని అవును. అన్నాను. సో, దట్ హస్ బికమ్ వెరీ వైరల్. హ్మ్. ఇంకోటేంటంటే కళ్యాణ్ బాబు గొప్పతనం ఏంటంటే ఆయన అనుకుంటే డబ్బు కొదవే ఉందండి. అంతే కదా! అసలు ఎంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్ తగినటువంటి డబ్బు ఇచ్చేటటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చూసేటటువంటి జనాలు ఉన్నారు. ఆటన్నిటినీ వద్దు అనుకుని పోవడం అనేటటువంటిది ప్రజలకు సేవ చేయాలనే చేయాలన్న ఒక ఉద్దేశం భావనతో. అనేది అది చిన్న విషయం కాదు. యెస్. పైగా లైఫ్ రిస్కు, తలకాయ నొప్పి, హెడేకు ఎందుకు అనే ఫీలింగ్ ఉంటది కదా! కానీ ఆయన వెళ్ళడం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేస్ టు ద స పీపుల్ ఆఫ్ పీపుల్. ఆంధ్రప్రదేశ్. హ్మ్. హ్మ్. అది నిజంగానే భగవంతుడు కూడా అలాగే ఆన్సర్ ఇచ్చారు. హ్మ్. ఎన్ని అవమానాలు తట్టుకొని 2 సార్లు ఓడిపోయి ఇంకోరైతే ఫ్రస్ట్రేషన్ వస్తది. 2 సార్లు ఓడిపోయింది. జనాలు వేస్ట్ గాళ్ళు. వదిలేద్దాం అన్న ఒక వీళ్ళకి ఫీల్‌లోకొచ్చేసాం. వీళ్ళకి అసలు ఇది లేదు, దిమాక్ లేదు. హ్మ్. పని చేస్తానని వచ్చినటువంటి వాడిని డిస్కరేజ్ చేస్తారు హ్మ్. అని రిలాక్సేషన్ వద్దు అవసరం లేదు అని అనుకున్న ఫీలింగ్ వస్తుంది.
ఆ అవమానాలను కూడా, ఆ డిఫీట్ను కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మలుచుకొని, అందుకే కదా సూపర్ సక్సెస్ అయ్యారు ఇప్పుడు. అది నిజంగా ఆయనలో ఉన్నటువంటి 100%. దాన్ని ఏమంటాం, ధీశక్తి అంటాం. దట్ వాస్ ద పవర్ ఇన్ హిమ్. అలాంటి తనకి మనం ఆ అణువంత వర్క్ చేయడం, ఆ అదృష్టం మనకు రావడం, అది దట్ ఈస్ డ్యూ టు నాగబాబు గారు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి అనుకోవాలి. సో చేసాము. ఎస్, Success పీపుల్ హ్యావ్ గివన్ వెరీ గుడ్ వెర్డిక్ట్. Now he is Deputy CM of Andhra Pradesh. అది